జలదంకిలో వెలసి ఉన్న దక్షిణముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలో సోమవారం జనసేన నాయకులు ఉదయగిరి నియోజకవర్గం పీఓసీ కొట్టే వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో పార్టీ అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ స్థాయిలో ఇప్పటికే 20-25 దేవస్థానాలలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నామని, రాబోయే 9 రోజుల పాటు మసీదులు, చర్చిలు, దేవాలయాలలో పూజలు, ప్రార్థనలు నిర్వహించాలని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. జలదంకిలో వెలసి ఉన్న దక్షిణముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలో సోమవారం జనసేన నాయకులు ఉదయగిరి నియోజకవర్గం పీఓసీ కొట్టే వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో పార్టీ అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ స్థాయిలో ఇప్పటికే 20-25 దేవస్థానాలలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నామని, రాబోయే 9 రోజుల పాటు మసీదులు, చర్చిలు, దేవాలయాలలో పూజలు, ప్రార్థనలు నిర్వహించాలని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. ఈరోజు మా జనసేన అధినేత శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం సరిగా లేదని తెలుసుకుని రాష్ట్రం మొత్తం జన సైనికులందరూ కూడా ఎంతో దిగ్భ్రాంతికి లోనై ఉన్నారు. ఆయన ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో ఉండాలని చెప్పనని రాష్ట్రం మొత్తం జరిగే కార్యక్రమాల్లో ఈరోజు ఉదయగిరి నియోజకవర్గంలో సుమారు 20-25 దేవాలయాల్లో ఆయన ఆరోగ్యంగా ఉండాలని మసీదుల్లో, చర్చిల్లో ఇలా ప్రార్థనలు, పూజలు జరగడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు ఎంతో మహిమగలిగిన దక్షిణముఖ ఆంజనేయ స్వామి దేవస్థానం, సీతారామ ఆంజనేయ స్వామి దేవస్థానం జలదంకి పట్టణం నందు వెలిసి ఉంది. ఆయన ఎంతో మహిమగల స్వామివారు అని చెప్పి తెలిసి ఆయనని ఈరోజు మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పని, త్వరగా కోలుకొని మంచి ఇదిలో ఉండాలని చెప్పని ఆ స్వామివారిని కోరుకోవడం జరిగింది. ఎంతో నిష్టగల దేవుడు. మేము కూడా ఎంతో నిష్టగా సుమారు 9 రోజుల పాటు ఈ కార్యక్రమాలు ప్రతి దేవాలయాల్లో ఉదయగిరి నియోజకవర్గంలో 9 రోజుల పాటు ఈ కార్యక్రమాలు, దైవ కార్యక్రమాలు చేసేందుకు ఉదయగిరి జనసేన పార్టీ తరఫున ఈ పిలుపునివ్వడం జరిగింది. గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన మహోత్సవ శుభాకాంక్షలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి 76వ జన్మదినం పురస్కరించుకొని గౌరవ మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో ఆత్మకూరు పట్టణంలో అత్యంత వైభవంగా నిర్వహించబడుతున్నాయి. ఈ పర్వదినాన్ని పురస్కరించుకొని మన ముఖ్యమంత్రి వర్యులు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ శాస్త్రోక్తంగా హోమం, పూజా కార్యక్రమాలు ఏర్పాటు చేశాము. ఈ నెల 20వ తేదీన ఉదయం 7:15 వేదిక ఆత్మకూరు మార్కెట్ యార్డ్ ఎదురుగా జరుగును. ఇట్లు తాళ్లూరు గిరినాయుడు, తెలుగుదేశం పార్టీ నాయకులు, ఆత్మకూరు నియోజకవర్గం.